తక్కువ శాలరీ వస్తున్నా సరే ఒక ₹1,00,00,000 కార్పస్ తయారు చేసుకోవడం ఎలా, సో దీనికి నెల నెల మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేది ఒక టాపిక్ చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాం. మీకు ఒక 20,000 శాలరీ వస్తుంది, 15% ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం, 3,000 ఇన్వెస్ట్మెంట్కి తీసుకుంటున్నారు. ఓకే, సో ఈ 3,000 ఇన్వెస్ట్మెంట్ ₹1,00,00,000 ఎప్పటికి అవుతుంది. మొత్తం జీవితాంతం 3,000 ఇన్వెస్ట్మెంట్ కాదు, ఎగ్జాంపుల్ 20,000 తోటే వెళ్దాం. మీ శాలరీ 20,000 ఉంది, 15% 3,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ మీ శాలరీ ఒక 10% పెరిగింది. ఓకే, సో ఇప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంకొక 10% పెంచాలి. అంటే ఇప్పుడు మీరు 3,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, నెక్స్ట్ ఇయర్కి 3,300, ఆ నెక్స్ట్ ఇయర్కి 3,600. ఈ లెక్క ప్రకారం ఎవ్రీ ఇయర్ మన ఇన్వెస్ట్మెంట్ని కొంచెం కొంచెం పెంచుకుంటూ పోదాం. 3,000తో స్టార్ట్ చేద్దాం, 3,000 నుంచి 10% పెంచుకుంటూ పోదాం. ఇప్పుడు నేను చెప్పబోతున్న ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం కూడా లాంగ్ టర్మ్కి సంబంధించి, షార్ట్ టర్మ్ గురించి నేను ఎక్కడ చెప్పట్లా. షార్ట్ టర్మ్లో మీకు ఎక్కువ తక్కువలు చాలా కనపడుతూ ఉంటాయి, లాంగ్ టర్మ్లో ఈ కరెక్షన్స్ అన్ని కూడా సెట్ అయిపోతాయి.